నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యుద్ధం నేపథ్యంలోని ఒకరిపైన ఒకరైతే తీవ్రమైన దాడులు చేసుకుంటూ ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్, అలాగే మధ్యలో అమెరికా కూడాను తోడ్పాటు చేస్తోంది ఇజ్రాయెల్ కి. సో ఈ టైంలోని ముస్తఫాని అంతమొందించారు అనే వార్త కూడా వినిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చంపేశారని ట్రంపే అనౌన్స్ చేశారు అనే వార్త అయితే ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవము? ఖమేనీ అయితే లేరు అన్నది క్లారిటీ మనకి. బట్ ముస్తఫా సంగతి ఏంటి? సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సో వార్త మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ అంటే మనం చూస్తూ ఉన్నాం వార్ఫేర్, అక్కడ ఇజ్రాయెల్ లోని అట్లానే పోయారంటూ ఉన్నాము, ఇక్కడ ఇరాన్ లోని అట్లానే పోయాడంటూ ఉన్నాము. సో అసలు మీరిచ్చే క్లారిటీ ఏంటి సార్? నిజంగానే ముస్తఫాని చంపేసి ఉంటారా? అంటే ముస్తఫా ఖమేనీ ఈయన 8వ తేదీ ఎన్నుకున్నారండి. ఈయన 8వ తేదీ ఎన్నుకున్న సుప్రీం లీడర్ గా అక్కడ ఉన్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 88 మంది ఉంటారు ఇరాన్లో. వాళ్ళు సుప్రీం లీడర్ ని ఎన్నుకుంటారు. మొన్నటి వరకు అలీ ఖమేనీ సుప్రీం లీడర్ ఉన్నారు. ఫిబ్రవరి 28న ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి ఫోర్స్ అటాక్ చేసి అక్కడ ఒక సమావేశం జరుగుతుంటే ఆ సమావేశం మీద బంకర్ బస్టర్ బాంబులు వేశారు. ఆ బంకర్ బస్టర్ బాంబులు దాదాపు ఖమేనీ, వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత 48 మంది అధికారులు చనిపోయారు. ఆ తర్వాత జరిగిన దాడుల్లో కూడా 3 లేయర్ల అధికారులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మత పెద్దలు కావచ్చు, మొత్తం 3 లేయర్ల నాయకత్వం తుడిచిపెట్టిపోయింది అనేది ట్రంపే అనౌన్స్ చేశారు. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే తల నరికితే మిగతా గుండెం అనేది ఇంకా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనే పద్ధతిలో అమెరికా ముందు నుంచి కూడా అది ప్లే బుక్ అంటారు. వాళ్ళ ప్లే బుక్ ఏంటంటే ఇరాక్ లో సద్దాం హుస్సేన్ చంపేశారు, ఆ తర్వాత లిబియాలో గడాఫీని చంపేశారు, సిరియాలో మొన్న అసాద్ ని తరిమేశారు రష్యాకి, తర్వాత వెనిజులాలో ప్రెసిడెంట్ మదూరోని తీసుకొచ్చేశారు. అలాగే వాళ్ళ ప్లాన్ ఏంటంటే తలని అంటే ఒక దేశ అధ్యక్షుడిని కానీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని కానీ లేపేస్తే ఆ దేశం కక్కావికలం అయిపోతుంది, మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది, మిగతా వాళ్ళు కూడా భయపడి మన కంట్రోల్లో ఉంటారనేది అమెరికా ప్లాన్. అది ప్రతిసారి కూడా అమెరికా సక్సెస్ అవుతూ వచ్చింది. అదే ప్లాన్ ఇక్కడ కూడా అమలు చేసింది. కానీ ఇరాన్ మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అని ఉంటుంది వాళ్ళది. మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే సుప్రీం లీడర్ చనిపోయినా కూడా ఎక్కడికక్కడ లీడర్షిప్ పనిచేస్తూ ఉంటది. అట్లాగే ఐఆర్జీసీ మొత్తం 31 ప్రావిన్సెస్ లో వాళ్ళకి కూడా ఇండిపెండెంట్ ఛార్జ్ లాగా ఉంటది. వాళ్ళకి ఒక సీల్డ్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఇట్లాంటివి జరిగినప్పుడు మీరేం చేయాలని వాళ్ళు సెంట్రల్ కమాండ్ ఆదేశాల కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ ఆ సీల్డ్ కవర్ లో ఉన్న ఆదేశాల ప్రకారం వెళ్ళిపోతారన్నమాట. సో అందువల్ల దీన్ని దెబ్బ కొట్టలేకపోయారు. రెండోది, ఇరాన్ లో మొన్నటి వరకు పెద్ద ఎత్తున డిసెంబర్ లో తిరుగుబాట్లు జరిగాయి. వేలాది మందిని ఇరాన్ నాయకత్వం చంపిందని వార్తలు వచ్చాయి. అందువల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని ట్రంప్ కానీ ఇజ్రాయెల్ కానీ భావించారు. కానీ తిరుగుబాటు రాలేదు. పైగా ఖమేనీ హత్యకు నిరసనగా లక్షలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు కూడా వీధుల్లోకి వస్తూనే ఉన్నారు. మొన్న కూడా బాంబులు పడతా ఉన్నా కూడా వాళ్ళు కడ్స్ డే కి సంబంధించి ప్రదర్శనలో వేలాది మంది పాల్గొన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నమాట. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇమీడియట్ గానే అంటే 20వ తేదీ అటాక్ చేస్తే 9వ రోజే, యుద్ధం స్టార్ట్ అయిన 9వ రోజే కొత్త సుప్రీం లీడర్ ని ఎన్నుకున్నారు. అది ఎవరు కాదు, ఖమేనీ సెకండ్ సన్ ముస్తఫా ఖమేనీ. ఆయన 56 ఏళ్ళు. ఆయన కూడా ఐఆర్జీసీలో పనిచేసిన వ్యక్తి, చాలా పలుకుబడి ఉన్న, దేశంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. సో ఆయన ఎన్నుకున్నారు. అయితే ఎన్నుకున్న రోజున మామూలుగా ఎవరన్నా కొత్త లీడర్ని ఎన్నుకున్నప్పుడు ఆ లీడర్ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, తర్వాత ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలకు సంబంధించి ఖండించడం కానీ, నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రజలకి గైడ్ చేయడం కానీ ఆయన చేయాలి. సో అదేమీ లేదు, ఇప్పటి వరకు ఆయన కనిపించలేదు, ఎక్కడ కూడా వాయిస్ రాలేదు. కొద్ది రోజుల తర్వాత అంటే ఒక 3 రోజుల ముందు మాత్రమే ఆయన పంపించినట్టుగా ఒక మెసేజ్ ని ఒక న్యూస్ రీడర్ చదివింది ఇరాన్ టీవీలో. అది తప్ప ఆయన ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. అందుకని కొన్ని వార్తలు మొన్నటి నుంచి వైరల్ అయినాయి. అదేంటంటే 2 రకాల వార్తలు అనమాట. ఒకటేమో ముస్తఫా ఖమేనీ వాళ్ళ నాన్న మీద జరిగిన అటాక్ లోనే ఈయన కూడా గాయపడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు అనేది వార్త. ఎందుకంటే ముస్తఫా ఖమేనీ వాళ్ళ నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయింది, సిస్టర్ చనిపోయింది, భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, తర్వాత మేనల్లోడు చనిపోయారు, మనోడు చనిపోయారు. దాదాపు మొత్తం 6 మంది అటాక్ లో చనిపోయారు. సో కాబట్టి ఈయన కూడా, ఎందుకంటే ఈయన
వాళ్ళ నాన్నతోనే వెన్నంటూ ఉంటాడు. నాన్నకి అన్ని రకాలుగా పిఏ గాను అన్ని రకాలుగా ఈయన కళ్ళు చెవులు అన్ని కూడా ఈయన ఉండి చూసుకునేవాడు. కాబట్టి ఈయన అటాక్ లో గాయపడ్డ కోమాలోకి వెళ్ళిపోయాడని ఒక వార్త. లేదు చనిపోయాడు, వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి కొత్త లీడర్ని ఎన్నుకుంటున్నామని చనిపోయిన వ్యక్తిని ఎన్నుకొని వీళ్ళు చేస్తున్నారు అనేది రెండో వార్త. సో ఇలా ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో ట్రంపే స్వయంగా నేను అనౌన్స్ చేశాడు. అదేంటంటే ముస్తఫా కమేని చనిపోయాడు, ఆయన ముఖం అంతా కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని ట్రంప్ అనౌన్స్ చేశాడు. దీన్ని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఆయన నిన్న ఖండించాడు. ఇదంతా కూడా అమెరికా కుట్రపూరిత ప్రచారం, మా నాయకుడికి ఏమీ కాలేదు, ఆయన యాక్టివ్ గా ఉన్నారు, ఆయన రక్షణ కోసం ఒక సీక్రెట్ ప్లేస్ లో సపరేట్ ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ రక్షణ వ్యవస్థలో మధ్యలో ఉన్నాడు తప్ప ఆయన బయటికి వస్తే ఆయన చంపేస్తారు కాబట్టి ఆయన బయటికి రావట్లేదు. అంత తప్ప ఆయన సురక్షితంగా ఉన్నాడు, ఆయనకి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ప్రాణాపాయం కానీ జరగలేదనేది చెప్పాడు. అలాగే ఒక ఫోటో వైరల్ అవుతుంది, ఆయన లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు కూడా గాయపడి కట్టుకట్టుకొని హాస్పిటల్లో ఉన్న ఫోటో, అది కూడా ఖండించారు ఇరాన్ నాయకులు. అది 2014లో అలీ ఖమేనీకి ఒక సర్జరీ జరిగినప్పుడు తీసిన ఫోటో తప్ప అది ఏంది కాదు. దాన్ని కొద్దిగా ఏఐలో ట్వీట్ చేసి దాన్ని కొద్దిగా మార్చి ఈందని ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ట్రంప్ కానీ ఇజ్రాయెల్ కానీ ముందు నుంచి కూడా మాకు ఇష్టం లేని ఏ నాయకుడిని ఎన్నుకున్నా ఆ నాయకుడు ఎక్కువ కాలం మిగలడు అనేది డైరెక్ట్ గానే చెప్పారు. ట్రంప్ కూడా మొన్న అనౌన్స్ చేశాడు, హీ డజంట్ లాస్ట్ లాంగ్ అని ట్రంప్ అన్నాడు, ఎక్కువ కాలం అతను ఉండడని. సో క్లియర్ గా ఏంటంటే తనకి ఇరాన్ కంప్లీట్ గా సరెండర్ అయ్యే వరకు కూడా యుద్ధాన్ని ఆపడని ట్రంప్ చెప్తున్నాడు. మొన్న కార్గ్ అని ఒక ఐలాండ్ మీద అమెరికా దాడి చేశారు. అది ఒక రకంగా ఇరాన్ కి గుండెకాయని చెప్పొచ్చు, ఎందుకంటే 90% ఆయిల్ ఆ కార్గ్ ఐలాండ్ నుంచి చైనా కానీ మిగతా దేశాలు కానీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటది. అది వెరీ ఇంపార్టెంట్. దాన్ని జింకల కేంద్రంగా కూడా పిలుస్తారనమాట. అది ఫార్బిడెన్ ఐలాండ్ అని కూడా అంటారు. అక్కడ ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం లేదు. అటువంటి దాని మీద వెళ్ళి వీళ్ళు మిలిటరీ స్థావరాల మీద ట్రంప్ దాడి చేయించాడు. అక్కడ ఖమేనీ ఉన్నాడు, ఆ ఐలాండ్ లో ఉన్నాడు, అందుకోసమే దాడి చేయించారు అనేది కూడా ఒక వార్త వస్తుంది. అది ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన మీద దాడి చేశారు. ఆ దాడిలో ఆయన ముఖం అంతా కూడా మొత్తం గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని ట్రంప్ చెప్తున్నారు. సో దీన్ని ఇరాన్ ఖండిస్తుంది. అంటే ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా కమేనీ కనిపించట్లేదు ప్రజలకి, అటు బెంజమిన్ నెతన్యాహు కూడా కనిపించట్లేదు. కనిపిస్తా ఉండేది మనకి ట్రంప్ అండ్ అమెరికాకు సంబంధించిన ఇతర అధికారులు తప్ప వీళ్ళిద్దరు కూడా కనిపించట్లేదు. అంటే వీళ్ళిద్దరేమన్నా ప్రాణ భయంతో ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ దాక్కున్నారా, లేకపోతే చనిపోయారా, లేకపోతే సీరియస్ గా గాయపడి ఉన్నారా అన్న విషయాలు అయితే ఇప్పటికీ బయట ప్రపంచానికి అయితే ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. కానీ దీని మీద పెద్ద ఎత్తున సమాచార యుద్ధం అయితే జరుగుతుంది ఇరు దేశాల మధ్య కూడా. మొత్తానికి ఏఐనైతే బాగా యూజ్ చేసుకుంటున్నారు అనేది ప్రజల్ని మభ్య పెట్టడానికి అది కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అవునండి, అవును. డీప్ ఫేక్ టెక్నాలజీ బాగా యుద్ధంలో వాడుతుంది, ముఖ్యంగా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.